తిరుమల ఆలయం నిబంధనల ప్రకారం మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చే వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లాలని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అన్నారు. అన్య మతస్థులు ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని తెలిపారు. తిరుమలలో కాకుండా అలిపిరి వద్దే జగన్ కు అధికారులు డిక్లరేషన్ ఫామ్ అందించాలంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడారు. మేడం, ఎలా చూస్తా ఉన్నారు? డిక్లరేషన్ మీద కూడా నిన్న సాయంత్రం ట్వీట్ చేయడం జరిగింది. ఒక పక్క లడ్డూ ఇష్యూ కొనసాగుతా ఉంది. 28వ తారీఖు నుంచి పూజలు చేస్తాం, 28వ తారీఖు ఈ పాప మీద నటి మీద వైసీపీ ప్రకటించింది. మీరు డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది? ఎవరి పాపాల మీద? వాళ్ళ పాపాల మీదే కదా. వాళ్ళు తప్పకుండా ప్రాయశ్చిత్తం చేయవలసిందే కనుక వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవటం మీద నేను దాని మీద స్పందించదలుచుకోలేదు. అయితే ఇదేదైతే ఉందో ఈ డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఇది డెఫినెట్గా అన్ని మతస్థులు దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి టీటీడీ జనరల్ రూల్ 136 ప్రకారం ఇట్స్ ఆల్రెడీ దేర్. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఆయన హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి మనిషి కాదు. కనుక డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే, ఇంత అపవిత్రం చేశారు కాబట్టి తిరుమల తిరుపతిని, మీరు పైకి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వటం కాదు, మీరు కిందే అలిపిరి దగ్గరే గరుడని స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ విగ్రహం దగ్గరే మీరు సంతకం చేసి డిక్లరేషన్ ఇచ్చి ఆ తర్వాత మీరు పైకి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నాం. కనుక ఖచ్చితంగా వారు ఏమాత్రం ఇప్పుడు వారు ఏమంటున్నారు, నేను దర్శనానికి వెళ్తాను అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో ఆ రూల్కి అనుగుణంగా వారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటంలో తప్పులేదు కదా. అంటే గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంట. అంటే ఇప్పటికే చాలా సార్లు స్వామివారిని దర్శించుకున్న వయసు కూడా ఉంది కాబట్టి. అవును, అప్పుడు ఎవరి మాట పట్టించుకున్నారు కనుక ఏకపక్ష ధోరణిగా ఒంటెద్దు పోకడలాగా ఒక రకంగా డిక్టటోరియల్గా ప్రభుత్వాన్ని నడిపారు అప్పుడు. కనుక ఆయన ఇష్టారాజ్యంగా ఆయన చేసుకున్నారు. కానీ ఇవాళ ఇబ్బంది ఏమిటి? ఇబ్బంది ఏముంది? ఏం లేదు. డిక్లరేషన్ ఇవ్వమంటంలో తప్పులేదు, ఆయన ఇవ్వడంలో కూడా తప్పులేదు. ఆయన ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. ఇది మేమే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదుగా, ఎప్పుడున్నా అనాదిగా టీటీడీలో ఉన్నటువంటి అంశమే ఇది. కనుక దాన్ని ఫాలో అవ్వమంటారు. అంటే మేము అసలు ఎక్కడ లడ్డూకు సంబంధించి కల్తీ జరగలేదని వైసీపీ చెప్తా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం జరిగిందని చెప్తా ఉంది. ఎలా? ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో జరిగినటువంటి విషయం ఖచ్చితంగా మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. కనుక వాళ్ళు డెఫినెట్గా నేను దొంగతనం చేశాను అన్నారు కదా, దాన్ని సమర్థించుకోవడానికి చూసుకుంటారు. అంటే డిక్లరేషన్ ఇచ్చే అవకాశం ఉండదని కూడా వైసీపీ నుంచి కొంత సమాచారం అంతా దీని మీద. అది నాకు అనవసరం అండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమిటో, వాళ్ళ మనోభావం ఏంటో మాకు అనవసరం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ గట్టిగా డిమాండ్ చేస్తుంది, డిక్లరేషన్ ఇచ్చేసి వెళ్ళండి. ఇవ్వడంలో మీకు అసలు ఏంటి ఇబ్బంది ఏమిటి? ముందు దాన్ని ఆ ప్రశ్న కూడా జవాబు చెప్పాలి కదా. థ్యాంక్ యూ. ఇది ఈ డిక్లరేషన్కి సంబంధించి గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి తమ ఇష్టానురాజ్యంగా అక్కడ వ్యవహరించారు. కానీ కంపల్సరీగా అన్య మతస్థులుగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలనేది చెబుతున్న పరిస్థితి, బీజేపీ చీఫ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్తో మనకైనా